హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటానండి. నిన్న సద్దుల బతుకమ్మ అయితే సెలబ్రేషన్స్ జరిగాయండి మా ఇంటి దగ్గర. మేము కూడా అందులో పాల్గొన్నాము. వాడవాడలా ఊరు ఊరున చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ బతుకమ్మ అయితే జరుపుకుంటామండి. ఇక్కడ తెలంగాణలో బతుకమ్మ చాలా ప్రాముఖ్యత చెందింది. అలాగే ఊర్లలో కూడా చాలా బాగా ఆడతారండి. నాకైతే ఈ బతుకమ్మ అయినా బోనాల పండుగ అయినా ఇలా ఊర్లలో కూడా చాలా బాగా చేస్తారు. చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఈ ప్రసాదాలు కూడా చేస్తారు. మేమైతే పులిహోర, పెరుగన్నం మరియు నువ్వులు, పల్లీలు, బెల్లంతోనే లడ్డూలు, అలాగే నువ్వులు, బెల్లం, పల్లీలతోనే మరి వేరే లడ్డూలు, ఇలా పండ్లు, సీతాఫలం అయితే ఈ సద్దుల బతుకమ్మ రోజు అమ్మవారికి గౌరమ్మకైతే సమర్పిస్తాము. ఇంటికాడ ఆడిన తర్వాత ఇక్కడ పోచమ్మ గుడి దగ్గర అయితే అందరూ తీసుకొచ్చి ఇక్కడే ఆడతారండి. ఈసారి అయితే డీజే సిస్టమ్ లేదండి. అందరూ స్వయంగా పాడుకుంటూ ఆటలు అయితే ఆడుకున్నాము. మన సాంప్రదాయాలని మన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ నేర్పించుకుంటూ మనం నేర్చుకుంటూ ఈ విధంగా సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయండి. నేర్పిస్తూ ఉండాలి మనం కూడా. అందరైతే ఈ విధంగా బతుకమ్మలను తయారు చేసి తీసుకొచ్చారు. అందరూ కూడా చాలా లక్ష్మీ దేవతల్లాగా రెడీ అయ్యి వచ్చి సంతోషంగా ఆడుకునే పండగ అండి. మన ఆడవాళ్ళు అయితే ఈ పండగని చాలా సంతోషంగా ఆడుకుంటాము. ఇలాగే ఆడుకుంటూ మన సాంప్రదాయాలని గౌరవిస్తూ మనం మన పిల్లలకు నేర్పించుకుంటూ ఉండాలండి. ఇలా చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఈ పండగ రావాలంటేనే మనం చాలా సంతోషంగా ఎదురు చూస్తారు ఆడవాళ్ళు. ఇక్కడైతే చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ 2 రోజులే ఆడతారు. కానీ ఊర్లలో 9 రోజులు, ఈ ఇప్పుడైతే 11 డేస్ వచ్చాయి కదా నవరాత్రులు. 11 డేస్ కూడా ఆడుతూ ఉంటారండి. చాలా సంతోషంగా ఆడుకునే పండగ. ఇలాగే మన సాంప్రదాయాలని మనం గౌరవిస్తూ ఆడుకుంటూ ఉండాలండి. ఓకేనా ఫ్రెండ్స్? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. కొద్దిసేపు అయితే అక్కడే ఆడుకొని అక్కడే నిమజ్జనం చేసి గౌరమ్మని ఇంటికి వెళ్ళామండి. పిల్లలు కూడా సంతోషంగా ఆడుకుని కొద్దిసేపు తర్వాత అక్కడే కొద్దిసేపు ఉండి తన్నాక ఇంటికి వెళ్ళాము. చూడండి, ఈ సెలబ్రేషన్స్లో మేమైతే ఇలా చేసుకున్నాము. మీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? మీరు బతుకమ్మ ఎలా జరిగింది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ బతుకమ్మ. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పాటతోని ఇలా బతుకమ్మ ఆడుతూ మాకు వచ్చిన విధంగా బతుకమ్మను అయితే ఆడుకుంటూ ఈ విధంగా అయితే 1 గంట 2 గంటలు అక్కడే ఉండి చాలా హ్యాపీగా ఆడుకున్నామండి. ప్రసాదాలు కూడా ఇష్టంగా చేసుకొని సమర్పించాము అమ్మవారికి అయితే. తర్వాత అమ్మవారి నిమజ్జనం, బతుకమ్మ నీళ్ళల్లో